హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్విట్టర్. సో ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, నేనైతే ఒక మొబైల్ని ఫ్లాష్ చేయడానికి ఫైల్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇది కస్టమర్ మొబైల్, శాంసంగ్ M31 మోడల్. దీన్ని ఈ మొబైల్ని వచ్చేసి ఫుల్ ఫ్లాష్ చేయాలన్నమాట. సో శాంసంగ్ మొబైల్ని ఎలా ఫ్లాష్ చేస్తామనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. సో ముందుగా అయితే నేను ఆన్లైన్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాను, అల్ట్రా వ్యూవర్ ద్వారా కస్టమర్తో. ఇప్పుడు ఇక్కడ అయితే నేను ముందుగా ఫ్లాష్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఐ హోప్ మీకు ఫ్లాష్ ఫైల్ డౌన్లోడ్ చేయడం తెలిసే ఉంటుంది. ఇంకా శాంసంగ్ మొబైల్స్ని మనం ఫ్లాష్ చేయడానికి ఓడిన్ అనే ఒక టూల్ని అయితే యూస్ చేస్తాము. ఫ్రీ టూల్ ఇది. సో ఈ టూల్ని కూడా మీరు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓడిన్ టూల్ని అయితే ముందుగా నేను ఇక్కడ ఓపెన్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత చూడండి ఎలా ఎర్రర్ వస్తుంది. దాని తర్వాత ఓకే చేస్తే ఇక్కడ కొన్ని ఫైల్స్ అయితే మనం వేయాలి. ఇక్కడ చూడండి, నేను ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్స్లో BL అని ఉంది. ఆ ఫైల్ని ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను. దాని తర్వాత AP అనే ఫైల్ ఉంటుంది, దాన్ని ఇక్కడ తెచ్చుకోవాలన్నమాట, ఇంపోర్ట్ చేసుకోవాలి. దాని తర్వాత CP అనేసి ఉంటుంది. సో ఇది AP అనే ఫైల్ చాలా పెద్దది కాబట్టి ఇది కొంత టైం అయితే తీసుకుంటుంది అనమాట ఇంపోర్ట్ కావడానికి టూల్ లోపల. ఇప్పుడు మనము దాని తర్వాత CP అనే ఫైల్ని కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా AP ఫైల్ అయితే ఇక్కడ ఇంపోర్ట్ అవ్వాల్సింది. అది ఇంపోర్ట్ అయ్యే వరకు కొంత టైం అయితే పడుతుంది అన్నమాట. సో ఇంతలోపు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా మీరు నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్టే. సో వాటి లింక్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉన్నాయి. ఇంకా మీరు మొబైల్ రిపేరింగ్కి సంబంధించి హార్డ్వేర్ నేర్చుకోవాలనుకుంటుంటే హార్డ్వేర్ వర్క్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, ఇంకా సాఫ్ట్వేర్ వర్క్ పర్సనల్గా నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటే నాతో అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా వాట్సాప్ నంబర్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంది. ఇంకా ఇక్కడ చూడండి, CP ఫైల్ని అయితే నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను. దాని తర్వాత CSC ఫైల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా, ఆ ఫైల్సే ఇవి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కస్టమర్కి మొబైల్ని కనెక్ట్ చేయమని చెప్తాను. సో శాంసంగ్ ఫోన్లని ఫ్లాష్ చేయాలంటే దాన్ని మనము డౌన్లోడ్ మోడ్లో పెట్టాల్సి ఉంటుంది. డౌన్లోడ్ మోడ్లో పెట్టాలంటే లేటెస్ట్ మొబైల్స్కి ఏమిటంటే ముందు ఫోన్ని ఆఫ్ చేసేసి దాని తర్వాత వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ని పట్టి పెట్టుకొని కేబుల్ని కనెక్ట్ చేయాలన్నమాట. చేసిన వెంటనే మనకి డౌన్లోడ్ మోడ్ అనేది వస్తుంది. దాని తర్వాత వాల్యూమ్ అప్ బటన్ క్లిక్ చేసామంటే అది డౌన్లోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, డౌన్లోడ్ మోడ్ అయిపోయింది. ఇక్కడ యాడ్ అనేసి వచ్చేసింది. ఇప్పుడు స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మొబైల్ అనేది ఫ్లాష్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కనుక మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా ఉన్నాయి వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో. అక్కడ ఆల్రెడీ చాలా మంది టెక్నీషియన్స్ అయితే జాయిన్ అయ్యి ఉన్నారు. సో మీకు మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నుంచి మీరు మెసేజ్ చేసి గ్రూప్లో డైరెక్ట్గా గ్రూప్ డిస్కషన్ అయితే చేయొచ్చు అనమాట. మీకు హెల్ప్ చేయడానికి ఆల్రెడీ చాలా మంది టెక్నీషియన్స్ అయితే ఉన్నారు కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నుంచి ఈజీగా సాల్వ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు మొబైల్ రిపేరింగ్కి సంబంధించి సాఫ్ట్వేర్ పరంగా ఏమైనా టూల్స్ కావాలి అని అనుకుంటుంటే లైక్ అన్లాక్ టూల్ అని చెప్పి UMT, AMT ఇటువంటి టూల్స్ ఉంటాయి అన్నమాట. సాఫ్ట్వేర్ FRP అన్లాక్ చేయాలన్నా లేకపోతే ఫ్లాష్ చేయాలన్న మొబైల్స్కి అటువంటి టూల్స్ కొనాలనుకుంటే డైరెక్ట్గా నాతో అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఆన్లైన్ ద్వారా నా సాఫ్ట్వేర్ కోర్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు. యుడెమీలో అయితే మన కోర్స్ అయితే ఉంది. వాటి లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు కోర్స్ని అయితే నేర్చుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా నా దగ్గర నేర్చుకోవాలనుకుంటుంటే పర్సనల్గా ఆన్లైన్ క్లాసెస్ అయితే చెప్తాను. సాఫ్ట్వేర్ కోర్సుకి సంబంధించి నాతో కాంటాక్ట్ చేయడానికి కూడా నా నెంబర్ ఇచ్చున్నాను. అక్కడ నుంచి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. సో అన్ని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంటుంది వీడియో కింద, అక్కడ నుంచి చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, 1 or 2 minutes అయితే తీసుకుంటుంది అనమాట మొబైల్ ఫ్లాష్ అవ్వడానికి. సో మొబైల్ ఫ్లాష్ అయిపోయిన తర్వాత డన్ అనేసి వచ్చేస్తుంది. సో చాలా సింపుల్ ఫ్రెండ్స్ మనం శాంసంగ్ మొబైల్స్ని. సో చూడండి, ఇక్కడ రీసెట్ పాస్ అని వచ్చేసింది, ఓకే అన్నమాట. సో వచ్చేసిందంటే పాస్ అని వచ్చేసిందంటే ఇంకా ఈ మొబైల్ వచ్చేసి మనది ఫ్లాష్ అయిపోయింది అనేసి అర్థము. సో చూసారు కదా ఎంత సింపుల్గా మనము శాంసంగ్ మొబైల్ని ఫ్లాష్ చేసాము. ఇదే విధంగా మీరు ఏ మొబైల్ అయినా శాంసంగ్ది ఫ్లాష్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను. ఇంకా ఈ వీడియోకి సంబంధించి టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగలరు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.